In this video, we will discuss about low frequency response of CE amplifier. లాస్ట్ వీడియోలో సిఎస్ యాంప్లిఫైర్ అంటే చూసినాం. ఈ వీడియోలో సిఈ యాంప్లిఫైర్. సిఈ యాంప్లిఫైర్, సిఈ అంటే ఏంది? కామన్ ఎమిటర్ అనమాట. కామన్ ఎమిటర్ అంటే ఎమిటర్ అనేది బేస్కి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎమిటర్, కలెక్టర్, బేస్. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ బేస్కి వచ్చేసి 2 రెసిస్టెన్స్ ఉంటాయి, R1 R2. నెక్స్ట్ ఈ కలెక్టర్కి వచ్చేసి రెసిస్టెన్స్ RC ఉంటుంది. ఈ ఎమిటర్కి వచ్చేసి RE ఉంటుంది విత్ కెపాసిటెన్స్ ఉంటుంది అనమాట. సిఈ అనే కెపాసిటెన్స్ ఉంటుంది, ఎమిటర్ కెపాసిటెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ సైడ్ మనము వోల్టేజ్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ RB అనేది రెసిస్టెన్స్. ఇన్పుట్కి ఇక్కడ కప్లింగ్ కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ మనం ఇస్తాం కదా, ఈ సిగ్నల్ అనేది మనకు ఓన్లీ ఈ కప్లింగ్ కెపాసిటర్ డీసీని బ్లాక్ చేసి ఓన్లీ ఏసీ సిగ్నల్ని అలౌ చేస్తాను అనమాట. ఇక్కడ డీసీ ఉంటుంది కదా, డీసీ కరెంట్ని డైరెక్ట్ కనెక్ట్ని బ్లాక్ చేసి ఓన్లీ ఆల్టర్నేట్ కనెక్ట్ని ఇక్కడ మనకు బేస్కి అనేది ఇస్తాను అనమాట. ఇచ్చిన తర్వాత ఇది ఇన్పుట్లో ఒక కప్లింగ్ కెపాసిటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అవుట్పుట్లో ఒక కప్లింగ్ కెపాసిటర్. నెక్స్ట్ లోవర్ రెసిస్టెన్స్ అనేది యాజ్ యూజువల్గా అన్ని దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు దీని నుంచి హైబ్రిడ్ పై మోడల్లో ఈ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సర్క్యూట్కి చూడండి, ఇక్కడ ఈ రెండు ఎలా ఉన్నాయి? సేమ్ వోల్టేజ్ రెసిస్టెన్స్ ఇచ్చిన, నెక్స్ట్ కప్లింగ్ కెపాసిటర్ ఇచ్చిన. ఇది బేస్ బి డాష్ అని తీసుకున్నాం. ఇక్కడ బేస్ కాబట్టి RB రెసిస్టెన్స్. నెక్స్ట్ ఆర్పై కాబట్టి దాని యొక్క వోల్టేజ్ వచ్చేసి Vపై. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అనేది ఏంది? GM Vపై. ఇక్కడ GM అంటే ఏంది? ట్రాన్స్ కండక్టెన్స్ అని ఎందుకు అంటామంటే, దీని యొక్క కరెంట్ అనేది చూడండి, ఇక్కడ కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఈ కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి, ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఇదంతా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ కండక్టెన్స్ అంటాం. ట్రాన్స్ఫర్ కాకోకుండా కరెంట్ అనేది ఓన్లీ ఇక్కడనే ఉన్నది అనుకోండి, అప్పుడు మనం కండక్టెన్స్ అంటాం. M అంటే ట్రాన్స్ కండక్టెన్స్ ఇంటూ Vపై. ఇదేంది? మనకు కరెంట్ అనమాట. ఇది కలెక్టర్, ఇది ఎమిటర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది అవుట్పుట్. నెక్స్ట్ ఇది కలెక్టర్ కాబట్టి కలెక్టర్ దగ్గర ఇది అవుట్పుట్ కదా, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. R0 అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్, RC అంటే కలెక్టర్ రెసిస్టెన్స్, RL అంటే లోడ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఈ CC2 అనేది ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా CC2 అనేది పెడతామన్నమాట. నెక్స్ట్ RECE గ్రౌండ్ కనెక్ట్ చేసినాం. RECE అనేది ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సేమ్ అలానే RECE అనేది గ్రౌండ్లో కనెక్ట్ చేసినాం. కనెక్ట్ చేసిన తర్వాత ద లో ఫ్రీక్వెన్సీ రెసిస్టెన్స్ అనలైజర్స్ డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ హెన్స్ పోల్స్ అండ్ జీరోస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ అనాలిసిస్ డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ హెన్స్ ద పోల్స్ అండ్ జీరోస్. పోల్స్ జీరోస్ ఉంటాయి. పోల్స్ అంటే ఏంది, జీరోస్ అంటే ఏందో తెలియాలి. పోల్స్ అంటే ఏంది? మనకు న్యూమరేటర్ డినామినేటర్ అనేది రెండు ఉంటాయి. న్యూమరేటర్లో ఉండేదాన్ని రియల్ పోల్స్ అంటాం, అదే డినామినేటర్లో ఉండేదాన్ని రియల్ జీరోస్ అంటాం. న్యూమరేటర్లో అదే డినామినేటర్లో అంటే రియల్ పోల్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు పోల్స్ అంటే జీరోస్ అంటే అర్థమైంది. ఇప్పుడు ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద లోవర్ 3 dB ఫ్రీక్వెన్సీ ωL. 3 ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంది? 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంది? సిఈ తీసుకుంటాం, ఎందుకంటే కామన్ ఎమిటర్ కాబట్టి సిఈ ఎమిటర్ కెపాసిటెన్స్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ కప్లింగ్ కెపాసిటర్ 1, కప్లింగ్ కెపాసిటర్ 2, ఈ మూడే మేజర్ రూల్ చేస్తాయి. CC1, CC2, CE ఈ మూడు అనేది మేజర్ చేస్తాయి. ఇది ఈ మూడు అనేటి స్టెప్ 1 స్టెప్ 2లో వేరీ చేస్తా డిలీట్ చేస్తా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. స్టెప్ 1 ఫైండ్ ద రెసిస్టెన్స్ RC1 seen by CC1 when CC2 = CE = ఇన్ఫినిటీ. మనం ఏం చేయాలి? ఈ CC2ని CEని రెండు దాంట్లోని ఈ సర్క్యూట్లో మనకు సర్క్యూట్ ఉంది కదా, ఓవరాల్ సర్క్యూట్ నుంచి ఈ రెండు రిమూవ్ చేయాలి. CC2 CE రిమూవ్ చేసి ఓన్లీ CC1 అనేది పెట్టాలి. CC1 అని పెడితే అప్పుడు ఏమైంది? XCC2 = 1/ω CC2 = 0 అయిపోద్ది. అంటే ఈ రెండు 0 అయిపోతాయి, అంటే CC2 CE 0 అయిపోద్ది. అప్పుడు ఏమైద్ది? ఇప్పుడు ఇక్కడ చూడండి,
అప్పుడు XCC2 ఇక్కడ ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది అంటే ఈ కెపాసిటర్ అంతా పోయి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి CC1 అని పెట్టినా, ఎందుకంటే CC1 ఒక్కటి RC1 సైడ్ మనకు CC1 అనేది ఉంచమన్నాడు. ఈ రెండు వచ్చేసి రిమూవ్ చేయమన్నాడు, అంటే 0 అయిపోయినాయి, అంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి CC2 లేదు మనకు ఓవరాల్ సర్క్యూట్లో. ఇక్కడ చూడండి CC1 ఇక్కడ ఉంది, CC2 ఉంది, ఇక్కడ CE ఉంది. ఇక్కడ CE తీసేసిన, ఇక్కడ CC2 తీసేసిన. ఇక్కడ CE తీసేస్తే ఇంకా RE ఎట్టపోయిందంటే మనకు మెయిన్ ఇదే అనమాట. ఈ CE తీసేసినాం అనుకోండి ఆటోమేటిక్గా RE కూడా డిలీటెడ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి అదే RS CC1 RB RX R5 GMV5 R0 RC RL. ఇక్కడ CC2 తీసేసిన, ఇక్కడ RE అనేది తీసేసిన. ఇప్పుడు RC1కి వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది. ఏం చేయమన్నాడు? ఫైండ్ ద రెసిస్టెన్స్ RC1కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి RC1 సైడ్ చూద్దాం. RC1 సైడ్ చూస్తే ఇది RC1 ఈక్వల్ టు RS ప్లస్ RB ప్యారలల్ టు. ఇప్పుడు నేను ఇక్కడ కరెంట్ అనేది ఇక్కడ నుంచి పంపిస్తున్నా. అప్పుడు ఏమైంది? RS ప్లస్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కరెంట్ ఇక్కడికి వచ్చింది కరెంట్. RS సరిపోయింది, ఇక్కడ ఉంది కరెంట్. ఈ కరెంట్ అనేది ఇక్కడ 10 volts అనుకుంటే ఇక్కడికి 5 volts, ఇక్కడికి 5 volts, అంటే డివైడ్ అవుతుంది. కరెంట్ డివైడ్ అయితే ఏంది? ప్యారలల్లో ఉన్నట్టు అనమాట. కరెంట్ డివైడ్ అయితే ప్యారలల్లో ఉన్నట్టు. ఇప్పుడు మీకు అవి అర్థం కాకోకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కరెంట్ అనేది ఇక్కడ 10 volts ఇచ్చిన, అంటే ఇక్కడ 5 volts, ఇక్కడ 5 volts, రెండు డివైడ్ అవుతుంది కదా, 5 volts డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ప్యారలల్. ఇక్కడ 10 volts ఇచ్చిన, అంటే ఇక్కడ 10 volts ఉంటుంది, ఇక్కడ 10 volts ఉంది. సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి ఇది సిరీస్లో ఉన్నట్టు. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే RS అనేది రాసిన, ఎందుకంటే ఇది RS రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. RB ప్యారలల్ టు దేనికి RX ప్లస్ R5. ఓకేనా, ఈ రెండు అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనమాట. RX R5 ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా, RBకి ప్యారలల్ ఈ రెండు కదా, ఎందుకంటే ఇక్కడ 5 volts పోతుంది, ఇక్కడ దీని గుండా 5 volts పోతుంది, అందుకని ఇట్లా రాసినాం. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 1 ఏంది? CC1 నుంచి రిమైనింగ్ తీసేసినాం. డిటర్మైన్ ద రెసిస్టెన్స్ సీన్ బై CC2 బై మేకింగ్ CC1 ఈక్వల్ టు CE ఈక్వల్ టు ఇన్ఫినిటీ. CC2 అనేది ఉన్నిచ్చి రిమైనింగ్ CC1 CE అనేది రిమూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి CC1ని రిమూవ్ చేసిన, అలానే CEని కూడా రిమూవ్ చేసిన. ఇంకా CC2 ఒక్కటి ఉంచిన. ఇక్కడ CC2 ఒక్కటి ఉంచినప్పుడు ఇక్కడ RC2 సైడ్ మనం రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. RC2 ఈక్వల్ టు ఇక్కడ కరెంట్ ఇక్కడ నుంచి వస్తుంది, కరెంట్ ఇక్కడ నుంచి వస్తే RL ప్లస్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి కరెంట్ ఇక్కడికి వచ్చింది, అంటే ఇక్కడ 10 volts అనుకుంటే ఇక్కడ 5 volts పోద్ది, నెక్స్ట్ ఇక్కడ 5 volts పోద్ది, అంటే ఈ రెండు ఎలా ఉన్నట్టు మనకు ప్యారలల్లో ఉన్నట్టు. RC ప్యారలల్ టు R0. ఓకేనా, RC ప్యారలల్ టు R0. ఇది స్టెప్ 2. స్టెప్ 3 డిటర్మైన్ ద రెసిస్టెన్స్ RE. లాస్ట్ వీడియోలో CC1 CC2 ఇచ్చినాం, రిమైనింగ్ డిలీట్ చేసినాం. ఇప్పుడు RE ఉన్నిచ్చి రిమైనింగ్ వచ్చేసి CE ఉన్నిచ్చి రిమైనింగ్ అనేది డిలీట్ చేసేస్తాం. CC1 CC2 అనేది రిమూవ్ చేసేసినాం. CC1 CC2 తీసేసిన. ఈ CE RE అనేది ఇప్పుడు వచ్చేసింది, పెట్టేసిన ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే RE డాష్ ఈక్వల్ టు RE, ఈ RE ప్యారలల్ టు దేనికి ప్యారలల్ R5 ప్లస్ RX. ఈ రెండు సిరీసే కదా, ఇక్కడ కరెంట్ ఇస్తే ఇక్కడ 5 volts అయిపోతుంది, ఇక్కడ 5 volts అయిపోద్ది. ఇక్కడ నుంచి కరెంట్ వచ్చేసి ఇక్కడ 5 volts, ఇక్కడ 5 volts. RE ప్యారలల్ R5 RX ప్లస్ నెక్స్ట్ కరెంట్ ఇక్కడికి వచ్చేసింది. కరెంట్ ఇక్కడికి వస్తే RSకి 5 volts పోద్ది, ఇక్కడ 10 volts అనుకుంటే B దగ్గర RSకి 5 volts, RBకి 5 volts, అంటే కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి RS ప్యారలల్ టు RB బై β0 ప్లస్ 1 అనమాట. ఇది RE డాష్కి. ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ లోవర్ 3 dB ఫ్రీక్వెన్సీ ఈజ్ ωL proportional to 1 by CC1 RC1 plus 1 by CC2 RC2 plus 1 by CE RE dash. ఓకేనా, ఇది వచ్చేసి మనకు దీని యొక్క లోవర్ 3 dB ఫ్రీక్వెన్సీ అనమాట. దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. మనం కర్వ్ చూసుకుంటే లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ CE యాంప్లిఫైర్కి చూసుకుంటే కర్వ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి V0 అంటే V అవుట్పుట్ సిగ్నల్ బై ఇన్పుట్ సిగ్నల్, ఇది డీబీలలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఆరిజిన్ G, ఆర్ఎన్ 0. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ, ఇది వచ్చేసి డీబీ అనమాట. ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటే మనకు ఇక్కడ
FP2 అంటే FP2 ఇక్కడ వచ్చేసి మనకు హై ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ FP1 దగ్గర కొద్దిగా తగ్గుతుంది. నెక్స్ట్ FP3 దగ్గర పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. దీని ఫ్రీక్వెన్సీ అనేది ఇలా ఉంటుంది ఏది CA యాంప్లిఫైర్లో. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ CA యాంప్లిఫైర్ అండ్ ఇట్స్ low frequency of CA amplifier explanation. Thank you. Please like and subscribe my channel. Thank you.